హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను గుడ్లు వంకాయ ఎండు చేపల కూర ఏ విధంగా ఉండాలో చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా ఎండు చేపలని ఈ విధంగా ముక్కలు చేసుకొని దానిలోకి తగినన్ని వేడి నీళ్ళు పోసుకున్నానండి. స్పూన్తో ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటే అందులో ఉన్న మురికంతా వచ్చేసింది చూసారా. దానిపై ఉన్న పొరంతా బయటకు పోయింది. తర్వాత చల్లనీళ్ళతో 1-2 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కళాయి హీట్ చేసుకొని అందులో నూనె వేసుకొని 1 స్పూన్ పసుపు వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు అందులో వేసేసుకున్నాను. అవి బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. అదే ఆయిల్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు అందులో వేసేసి క్రిస్పీగా వేయించుకున్నాను. ఆ ఎండు చేప ముక్కలు కూడా అయిపోయిన తర్వాత ఆయిల్ సరిపోకపోతే కొంచెం అందులో వేసుకొని అందులో కాస్త జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత కూరకు సరిపడగా ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నాను. అవి మగ్గిపోయిన తర్వాత ఈలోపు నేను వంకాయలు కట్ చేసుకున్నానండి. మీరు గమనిస్తే వంకాయలు కలర్ షేడ్ అవ్వలేదు. ఏం చేశానంటే ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి ఆ ముక్కలు కట్ చేసి అందులో వేసేసుకున్నానండి. అలా చేయడం వల్ల వంకాయ ముక్కలు తొందరగా నల్లబడవు. తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వంకాయలు మగ్గిన తర్వాత అందులో వేసేసాను. మొత్తం అంతా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్నాను. వేగిపోయిన తర్వాత రుచికి సరిపడగా కారం, అలాగే 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని అవన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా చూసుకున్నాను. తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నాను. ఎండు చేప వేసుకొని వండుకుంటే ఏ కూర అయినా ఎంతో రుచినిస్తుంది కదా. అదేంటోనండి, ఎండు చేపకున్న మహత్యం ఏంటో తెలియదు కానీ ఒక చిక్కుడుకాయ కాదు, బంగాళదుంప కాదు, బెండకాయ కాదు, వంకాయ కాదు, ఎందులో వేసినా భలే రుచిగా ఉంటుందబ్బా. ఇలా కూర ఒక 5 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి ఇందాక వేపుకొని పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు అందులో వేసేసి మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఈలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి అందులో గుజ్జు తీసేసి గుడ్లలో వేసేసుకున్నాను. అంతా ఒకసారి కలిపేసి మనం ఇందాక వేపు పెట్టుకున్నాం కదా ఎండు చేప ముక్కలు, ఆ పైన పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసాను. అంతే. ఈలోపు ఎండు చేపల ఫ్లేవర్ అంతా అందులోకి దిగుతుంది. పులుపు కూడా ముక్కలకు బాగా పడుతుంది. ఇవన్నిటి కాంబినేషన్లో కూర చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కూర అయితే చాలా అద్భుతంగా వచ్చింది. కూర దగ్గర పడి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివరిలో కాస్త కొత్తిమీర వేసుకున్నానండి. అంతే, ఎంతో రుచికరమైన గుడ్లు ఎండు చేపల కూర రెడీ. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.